నీవు ఇప్పుడైతే సజీవుడివి, నీవు సైనికుడు వగునట్లు నేను నీ మీద ఊపిరి విడిస్తారా అని మళ్ళొక్క రౌండ్ అన్నాడు. అంతే, ఈ సజీవుడు సైనికుడు అయ్యాడు. నువ్వు అట్లా కావాలి యేసునామములో, నువ్వు అట్లా కావాలి యేసునామములో. నా తండ్రి నిన్ను అలా చేయును గాక, మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి అలా చేయును గాక. ఇక దేవుని ఆత్మ నన్ను ఆ విధంగా సిద్ధపరిచిన తర్వాత ఆగలేకపోయాను. ఇక నాకేది అడ్డు రాలేదు, అడ్డు అనిపించలేదు. ఫ్యామిలీ, లోక అలవాట్లు, వ్యసనాలు, శరీర కార్యాలు ఏవి నాకు అడ్డు అనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యం నా దేవుడే, ఆయన రక్షణ. నేను నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, నాకు రక్షణ కావాలి, పరితపించాను. ఇచ్చాడు. అదైపోయిందా? మళ్ళీ రెండోసారి నన్ను సంధించినప్పుడు వర్క్ చేయలేకపోయాను. దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. అయ్యో, ఆత్మలు నశించిపోతున్నాయి, నేనేంటి ఇందులో ఉన్నాను? అయినా మన వల్ల కాదులే, మన వల్ల కాదు. అమ్మో, ఆత్మను రక్షించడం అంటే చిన్న విషయమా? సేవ అంటే చిన్న విషయమా? మన వల్ల కాదులే, మనకి ఇదే కరెక్ట్లే. అయ్యా, నేను రక్షించబడ్డా, ఊరికన్నా అప్పుడొకళ్ళు చెబుతా, చచ్చేలోపు ఒక 50 మందిని సంపాదిస్తా, నన్ను వదిలే, సేవ అని పూర్తిగా నన్నైతే నీకు. మళ్ళీ ఆత్మలు చూస్తే బాధ, వీళ్ళ పరిస్థితి ఏంది? నేనే ఇందులో ఉన్నాను, వీళ్ళకి పట్టుకొచ్చాడు. మళ్ళీ ధర మళ్ళీ సిద్ధపరిచాడు. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, టైం దొర్లించడానికో లేకపోతే మీ బుర్ర తినడానికో కాదు. ఇంతమందిలో కొంతమంది కన్నా వెలిగిద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తున్న తీరులో కొంచెమన్నా నీకు స్ట్రైక్ అయిద్దని చెబుతున్నాను నేను. కాకుండా కాళ్ళు లాగితే ఏం గాలో, ఏం వాయువనయ్యా, ఏం ఆత్మరయ్యా, ఆయన నిద్రాత్మరా స్వామి, ఆయన వదిలిపెట్టాయ్యా అనే టైప్ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి తిక్కలోళ్ళ కోసం చెప్పట్లే నేను. ఒకసారి సంధించబడిన నీవు మరలా దేవుని చేత సంధించబడుతున్నావా? సంధించబడితే నువ్వు ఆగలేవు. ఆత్మలను సంపాదించకుండా, ఆత్మలకు ప్రకటించకుండా, ఆత్మలు నశించిపోతుంటే చింత లేకుండా ఉండలేవు. అల్లాడిపోతుంటావు. దేవుని మొత్తుకుంటుంటావు, నాకు స్వేచ్ఛని అయ్యా, ఇది వదిలిచ్చయ్యా, పూర్తిగా నేను ఆ పనిలో ఉంటానయ్యా. నీ పనిలో ఉండాలయ్యా, ఆత్మలయ్యా. ఆ తపన ఉంటుంది, ఉందా నీకు? అట్టయితే లైన్లో ఉన్నావు, దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నావు. ఉండనీడు ప్రశాంతంగా. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు అని నేను పాడుతుంటే నీతో ఏం మాట్లాడతాడో తెలుసా? నిన్నే పిలుస్తుంది, నీతోనే మాట్లాడుతుంది. నీకు అర్థం కావట్లేదా? పంపుము దేవా పని వాళ్ళనంటే నీకోసమే నా పిలుపు, రా అని నీతో మాట్లాడతాడు. ఈ పాట నేనే కాదు, ఇలాంటి పిలుపున్న పాటలు ఏ పాట నీ చెవిన పడ్డా అది నీ పిలిపే, నీ కోసమే దేవుడిస్తున్న సంకేతం. నీకు ఇట్టే అర్థమైపోయింది, నీ గుండె కొట్టుకుంటుంటుంది. ఇలాంటి అనుభూతులు మీకుంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుని ఆత్మచేత నువ్వు మళ్ళా సంధించబడ్డావు. దేవుని కొరకు నువ్వు పని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడవలసి ఉన్నది. గుర్తుపెట్టుకో, నిన్ను ఆ దిశగా దేవుడు నడిపించగోరినప్పుడు నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు దేనికి వెళ్ళి పరిగెత్తినా
నీ మార్గానికి అడ్డు తగులుతాడు. ఏయ్, నేనేమని చెప్తున్నా, ఏమని పిలుస్తున్నా, నువ్వెటు పోతున్నావురా? ఎన్ని సంవత్సరాలు తగలబెడతావు చెత్త కోసం? నా పిలుపు అర్థం కాలేదా? నేను స్పష్టంగా నీతో మాట్లాడలేదా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా పిల్లలు నశించిపోతుంటే నీకు చింత లేదా? మాట్లాడతాడు, నీ మార్గాలకు అడ్డు తగులుతాడు. అప్పుడన్నా తెలివి తెచ్చుకొని ఆత్మవశానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఎలా నడవాలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇదిగో నీ దాసుని ప్రభువా, నీ వశంలో ఉన్నాను. ఫిలిప్పు, లే, నడుం కట్టుకో. ఎక్కడికి ప్రభువా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో. ఇప్పుడా? వెళ్ళు. నీ మారు మాటలేదు, వెళ్ళిపోయాడు. ఏలియా, పర్వతం మీదకి వెళ్ళా. ఇదిగో ఆహారం పెట్టాను, తిను. నీ శక్తికి మించిన ప్రయాణం అంది. చెప్తాడు ఆయనే నువ్వేం చేయాలో. మాట్లాడతాడు నీతో. ఇప్పుడు కూడా, ఈ రాత్రి కూడా మాట్లాడాడు. నీకు ఇంకా తృప్తి కలగకపోతే మోకాళ్ళేసి కనిపెట్టు, మళ్ళీ మాట్లాడతాడు. తీసుకో. గిద్యోను అడిగినట్టు అవసరమైతే సూచన తీసుకో, కానీ దేవుని పిలుపు నిర్లక్ష్యం చేయొద్దు. నడుంగట్టు. పిలుపు ఎలాగ అందిందో సేవ కొరకై, రక్షణ కొరకు కూడా పిలుపు అందుతుంది. మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని నేను ఇక్కడి నుంచి పిలుస్తున్నప్పుడు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత సంధించబడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నా కుమారి, అదిగో నిన్నే నా దాసుడు పిలుస్తుంది, నా దాసుల్లో ఉండి నేనే పిలుస్తున్నాను పిచ్చిదానా, వెళ్ళా, పద నీళ్ళ దగ్గరకు అంటాడు ఆయన. నా కుమారుడా, నీకు అర్థం కాలేదా? నేనే పిలుస్తుంది, నడు. నా రక్తంతో నీ పాపాలన్నీ కడిగి నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి. నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి. సమాజానికి వెలుగుగా నియమించాలి. నా పాత్ర వినువో, నడు అని దేవుడే నీతో మాట్లాడతాడు. అది నీకు అర్థమైతే నువ్వు ఆగవు. ఇదే గుర్తు. ముగింపు. తలలోంచి కళ్ళు